ప్రియులారా, ప్రార్థిస్తూ ఉండగా, కనిపెడుతూ ఉండగా దేవుడు మన పాఠాలకు ఒక అంశముగా ఒక పేరు ఇచ్చాడు. ఆ పేరేంటంటే అంత్య దినములకు అవసరమైన పత్రికలు. చెప్పాలి, అందరూ పలికితే బాగుంటుంది. అంత్య దినములకు అవసరమైన పత్రికలు. అందరు పలకండి కొంచెం గట్టిగా. అంత్య దినములకు అవసరమైన పత్రికలు. పలుకుతూ ఉంటే పదాలు గుర్తుండిపోతాయి. తినగా తినగా వేప తీయగా ఉంటుంది, అనగా అనగా రాగము అతిశయిల్లుతుంది, పలుకగా పలుకగా పదములు గుర్తుండిపోతాయి. కనుక అప్పుడప్పుడు నేను పలికించేటప్పుడు కొంచెం బిగ్గరగా పలకండి. అలా అవి మన హృదయంలో ముద్రించబడే అవకాశం ఉంది. చెప్పండి, మన అంశం పేరేంటండి? అంత్య దినములకు అవసరమైన పత్రికలు. మరలా చెప్పాలి. అంత్య దినములకు అవసరమైన పత్రికలు. ఏంటి పత్రికలు అని అంటే, మొదటి పేతురు, రెండో పేతురు. ఈ రెండు పత్రికలు అంత్య దినములకు అవసరమైన పత్రికలు. ఈ రెండు అంత్య దినముల గురించి వ్రాయబడిన పత్రికలు, అంత్య దినముల కొరకు వ్రాయబడిన పత్రికలు. కనుక ఈ పత్రికల్లో రెండు పత్రికలు కలిపి ఒక 9 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈరోజు ఒక్కొక్క ధ్యానములో 2 విషయాలు. అలా ఈరోజు ఒక 6 విషయాలు నేర్చుకుందాం. రేపు 3 ధ్యానాల్లో 3 విషయాలు. మొత్తం మీద ఈ 2 పత్రికలలో నుండి 9 విషయాలు పరిశుద్ధాత్మ సహాయంతో నేర్చుకుందాం. కనుక చక్కగా వింటూ, చక్కగా రాసుకుంటూ, నెమరు వేసుకుంటూ ఉంటే వీటి ప్రయోజనం మనం బాగా పొందగలం. ప్రియులారా, ఒక అంశము సిద్ధపరచుకోవాలంటే సేవకులకు కొన్ని నెలలు పడుతుంది. కొన్ని నెలల పాటు సిద్ధపడిన అంశము 1-2 రోజుల్లో మీకు అందిస్తూ ఉన్నాం. కనుక దీని వెనక చాలా సిద్ధపాటు, ప్రయాసం ఉంటుంది. కనుక మీరు ఎంత శ్రద్ధగా వాక్యాన్ని వింటూ అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటే ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఇక నిద్రపోతులను ఎవరేం చేయలేరు, వారు అలాగే ఉంటారు. కనుక దయచేసి అప్పుడప్పుడు పక్కకు చూస్తుండండి. ఎవరైనా నిద్రపోతుంటే అలా అనండి అంతే. కొంచెం అంటే లేస్తారు. మొత్తం మీద ఏంటంటే వాక్యం వినాలి, లోపలికి వెళ్ళాలి, మనం బాగుపడాలి. మనం బాగుపడే కూడికలు ఇవి. మనము బాగుపడే కూడికలు. మంచిది. మరొకసారి చెప్పండి, మన అంశం ఏంటి? అంత్య దినములకు అవసరమైన పత్రికలు. మొదటి పాఠం, లేదా మీరు ఇట్లా 1, 2, 3, 4 అని అట్లా రాసుకుంటూ పోండి. మొత్తం మీద 9 విషయాలు.
ఒకరోజు ఒక బడిలో టీచర్ క్లాస్ చెప్తూ ఉండగా, హిస్టరీ టీచర్ ఓ ప్రశ్న అడిగారు. కాలమును ఎలా విభజించగలము చెప్పండ్రా అంటే, ఒకడు లేచి 3 భాగాలుగా విభజించగలం సార్ అన్నాడు. ఎలాగూ అని అంటే, భూత కాలము, వర్తమాన కాలము, మూడవది భవిష్యత్ కాలం. చక్కగా చెప్పావు, శభాష్ అన్నాడు. వాడు కూర్చున్నాడు. ఈ లోపల ఇంకో స్టూడెంట్ లేచాడు. లేచి, సార్ వాడు ఇంకో కాలం మర్చిపోయాడు అని అన్నాడు. ఏంట్రా అదంటే, 4వ కాలం ఉంది సార్, అది పోయే కాలం అని అన్నాడు. ఏం కాలం అది? పోయే కాలం సార్, అది వాడు మర్చిపోయాడు అని. వాడు చెప్పిన జవాబుకు సారు కూడా కొంచెం షాక్ అయిపోయాడు. ఎంత అద్భుతమైన తెలివి ఉందిరా నీకు అని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. అలాగున చెప్పుకోవాలంటే, ప్రస్తుతం మనందరం ఏ కాలంలో ఉన్నామండి చెప్పాలి. ఏ కాలం ఇది? గట్టిగా చెప్పండి. ఉండే కాలం కాదు. ఏం కాలం ఇది? పోయే కాలం. చెప్పాలి, ఏం కాలం ఇది? గట్టిగా చెప్పండి. ఎక్కడ పోతామో అన్నంత భయం ఉంది మీకు. ఏం కాలం ఇది అక్క? చెప్పాలి. పోయే కాలం. ఇది ఉండే కాలం కాదు. ఆ మాటకు వస్తే ఎవరు ఎప్పుడు పోతారో అర్థం కావట్లేదు. నిన్ననే చూస్తేనా అంటున్నారు, ఉదయం పరదేశులమో ప్రియులారైపోతుంది. మొన్నటికి మొన్న ఒక డాక్టర్ గారు, కార్డియోథొరాసిక్ సర్జన్ ఆయన, అంటే గుండె మీద ఆపరేషన్లు చేసే ఆయన, పేషెంట్లను చూస్తూ టక్కున గుండె ఆగిపోయింది. 39 ఏండ్లు డాక్టర్ గారికి. ఏం చెప్పాలి, గుండె జబ్బులను ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గారికి గుండె ఆగిపోయింది. ఆయుష్ మన చేతిలో లేదు. మన ప్రాణం ఒట్టి ఆవిరి, ఒట్టి ఊపిరి. మనం ఎవరం గట్టోళ్ళం కాదు, ఒట్టోళ్ళం, మట్టోళ్ళం అనేది మనం మర్చిపోకూడదు. కనుక పోయే కాలంలో ఉన్నాము. పోయే కాలంలో ఉండేవారు పెట్టే బేడ సర్దుకొని రెడీగా ఉండాలి, లగేజ్ సర్దుకొని రెడీగా ఉండాలి. ప్రయాణానికి వెళ్ళేవారు సంచెట్ట సర్దుకుంటారు, అట్లా సర్దుకొని ఉండాలి. ఆ మధ్యన ఒక అన్యుడు నన్ను అడిగాడు. యూట్యూబ్లో ఆ వార్తలు అవి అన్నీ చూస్తూ భయపడిపోయి, అసలు ఈ లోకానికి ఏమొచ్చింది సార్ అన్నాడు. నేను వెంటనే అందుకొని, పోయే కాలం వచ్చింది అని అన్నా. అంతే. ఈ కాలాన్ని అర్థం చేసుకోవాలంటే ఒకటే మాట, పోయే కాలంలో ఉన్నాం ప్రియులరా, మర్చిపోవద్దు. కనుక నిన్నో నీ ప్రాణాన్ని ఎంత గుంజగట్టేసుకొని బిగించుకున్నా కానీ ఏ క్షణం ఆ తగులు దిగిపోతుందో, ఆ తాడు దిగిపోతుందో తెలియదు. పోయే కాలంలో ఉన్నాం. మరి పోయే కాలంలో ఉన్న లోకం ఎట్లుండాలి? దాన్ని వదిలేయండి, దాన్ని ఎవరు బాగు చేయలేరు. కానీ పోయే కాలంలో ఉన్న సంఘం ఎట్లుండాలి అనేది ప్రశ్న. ప్రియులారా, ఆ పోయే కాలంలో ఎలాగుండాలో పేతురు తన 2 పత్రికలలో అమూల్యమైన విషయాలు మనకు రాసి ఉంచాడు. ఈ ధ్యానాలు
మన దిద్దుబాటుకు, మన సిద్ధపాటుకు ఉపయోగపడతాయి. కనుక బాగా దిద్దుకుందాం, సర్దుకుందాం, బాగా సిద్ధపడదాం. ఎందుకంటే ఇది పోయే కాలం. దీనినే బైబిల్ భాషలో ఏమంటున్నారంటే అంత్య దినములు. చెప్పండి, ఏమంటున్నారు? అంత్య దినములు, ఎండ్ డేస్, ఎండ్ టైమ్స్, లాస్ట్ డేస్ అని కూడా బైబిలు సెలవిస్తుంది. కనుక ప్రియులారా, అంత్య దినములలో మనకు అవసరమైన పత్రికలు దేవుడు రాయించి ఉంచాడు. కనుక వీటిని బాగా ధ్యానం చేసుకుంటే మనము ధన్యులము అయిపోతాం. ప్రియులారా, మన చుట్టూ పరిస్థితులు చూస్తున్నప్పుడు ఈ పత్రికల్లో మనకు అర్థమవుతున్నది ఏంటంటే, ఉదాహరణకు హోరేబు సంఘం ఇక్కడ ఉంది. మొదటి పత్రిక పేతురు సంఘమునకు బయటి నుండి వచ్చే సమస్యల గురించి వివరించాడు. బయటి నుండి వచ్చే సమస్యల గురించి వివరించాడు. రెండో పత్రికలో సంఘమునకు లోపలి నుండి వచ్చే సమస్యల గురించి వివరించాడు. కనుక వినండి, సంఘానికి బయట నుండి సమస్యలు వస్తున్నాయి, సంఘానికి లోపలి నుండి సమస్యలు వస్తున్నాయి. మర్చిపోవద్దు. ముఖ్యంగా బయట మన చుట్టూ చూస్తే అనేక సమస్యలు సంఘాన్ని చుట్టుముట్టుకుంటూ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, మన చుట్టూ జరిగేది మన దాకా రాదులే అనుకోవచ్చు. మన చుట్టూ జరిగేది మన దాకా రాదులే అనుకోవచ్చు. కానీ ప్రియులారా, మన చుట్టూ జరిగేది సుడిగాలిలాగా తిరుగుతూ తిరుగుతూ మనల్ని కూడా చుట్టుకునే ప్రమాదం ఉంది. ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంది, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అని ఉంది. మన చుట్టూ తిరిగేది మనల్ని చుట్టుకుంటుంది. కనుక లోకము సంఘాన్ని చుట్టుకుంటూ ఉంది. శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి. ఇవి బయటి నుండి వచ్చే సమస్యలు. చెప్పండి, బయటి నుండి వచ్చే సమస్యలు. అయితే రెండో పత్రికలో అసలు లోపల నుండి కూడా సమస్యలు వస్తున్నాయని పేతురు చెప్తున్నాడు. మన ధ్యానాల్లో వరుసగా వాటన్నిటినీ సందర్భాన్ని బట్టి ధ్యానం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వినండి, పెద్దలు ఆర్ఆర్కే మూర్తి గారు దీని విషయం ఒక మంచి తలంపు చెప్పారు. సంఘమునకు వెలుపటి నుండి సమస్యలు వస్తే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది అని అన్నాడు. కానీ సంఘమునకు లోపల నుండి సమస్యలు వస్తే సంఘము క్షీణిస్తుంది. చెప్పండి, సంఘము క్షీణిస్తుంది. వెలుపటి శ్రమలు సంఘానికి క్షేమము కలిగిస్తాయి. లోపటి శ్రమలు సంఘమునకు క్షీణత కలిగిస్తాయి. జాగ్రత్త. ప్రియులారా, మనందరికీ తెలుసు, మన ఇంటి బయట నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోగలం. కానీ ఇంటిలోనే పోరు పుడితే అది ఇంటికి మంచిది కాదు. కనుక వినాలి, బయట నుండి ఎన్నన్నా రానివ్వండి, సంఘము ఒక్కటై కలిసికట్టుగా ఎదుర్కోవచ్చు, క్షేమాభివృద్ధి చెందొచ్చు. కానీ లోపలనే తెగులు పుడితే, లోపలనే సమస్యలు పుడితే, లోపలనే గలాటాలు ఎక్కువైతే సంఘము క్షీణించిపోతుంది. జాగ్రత్త. కనుక ప్రియులారా, సంఘము లోపల నీవు నేను ఒక సమస్యగా ఉండకూడదు. సమస్యకు పరిష్కారముగా ఉండటం నేర్చుకుందాం, కానీ సమస్యగా ఉండకూడదు. కానా పెళ్ళిలో ఓ సమస్య వచ్చింది.
ద్రాక్షారసం అయిపోయింది. కానీ మరియమ్మ అక్కడున్నారు. ఆ సమస్యలో ఒక పరిష్కారముగా ఆమె ఆ పెళ్లిలో ఉన్నారు. సమస్యకు జవాబుగా ఆమె ఉన్నారు. సంఘములో సమస్యలు లేవని కాదు, రావని కాదు. కానీ నువ్వు సమస్యలో ఒక భాగంగా ఉన్నావా, లేక సమస్యలు తీర్చడంలో ఒక వ్యక్తిగా ఉన్నావా అనేది నువ్వు పరిశీలన చేసుకోవాలి. కనుక ఈ ధ్యానాలు వింటుండగా మనందరము హెచ్చరికలు పొందుదాము, దిద్దుకుందాం. ప్రియులారా, ఈ అంత్యదినాల్లో దినాలు దగ్గర పడే కొద్దీ శ్రమలు కూడా ఎక్కువైపోతున్నాయి సంఘానికి. ఇందాక సోదరుడు అంటున్నాడు నాతో, సార్ మునపటిలాగా మేము బయటకు సువార్తకు వెళ్ళలేకపోతున్నాము అని అన్నాడు. కారణం ఏంటి? లోకంలో వ్యతిరేకత, ద్వేషము పెరిగిపోతుంది. కనుక అంతకంతకు సంఘానికి వెలుపల నుండి శ్రమలు ఎక్కువైతాయే కానీ అవి తక్కువ కావు. కనుక ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మనం ఒక్కొక్క అధ్యాయములో వెళ్దాం. 1 పేతురు 1 అధ్యాయానికి ఒక పేరు పెట్టుకుందాం. నంబర్ 1, మొదటి విషయం అట్లా హెడ్డింగ్ రాసుకోండి. నంబర్ 1, మొదటిది అవసరమైన శ్రమలు. 1 అధ్యాయానికి ఒక పేరు పెట్టుకుందాం. ఏంటి బాబు ఇది? అవసరమైన శ్రమలు. కనుక మీరు 1 అధ్యాయం చదివేటప్పుడు ఈ మాట గుర్తు పెట్టుకొని చదివితే మంచిది. ప్రియులారా, ఈ అధ్యాయమును ఒక 3 ముక్కలుగా మనము విభజించి పరిశీలన చేద్దాం. మొదటిది ఈ అధ్యాయంలో మన గత అనుభవము. చెప్పండి, మన గత అనుభవం. రెండోది మన ప్రస్తుత అనుభవం. చెప్పాలి. రెండోది ఏంటి? మన ప్రస్తుత అనుభవం. అందరూ నోరు తెరవండమ్మా, ఎందుకంటే పోతు దగ్గరికి రాకుండా. మొదటిది ఏంటి చెప్పండి? మన గత అనుభవం. రెండోది ఏంటి? మన ప్రస్తుత అనుభవం. మూడోది మన భవిష్యత్ అనుభవము. చెప్పండి, మన భవిష్యత్ అనుభవం. ఒకరు మైక్ దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు చదువుతూ నాకు సాయం చేయొచ్చు. ప్రియులారా, మన గత అనుభవం, మన గత అనుభవము. రండి, 1వ అధ్యాయము 3-4 వచనాలు. మన గత అనుభవం చూడండి. 1వ అధ్యాయం 3-4. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. చదువు నాన్న. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసి రక్షణ పొందిన ప్రతి బిడ్డకు మన గత అనుభవం ఏంటంటే మనము రక్షణ పొందాము. చెప్పండి, మనము రక్షణ పొందాం. ఏ స్థితిలో ఉన్నప్పుడు రక్షణ పొందాము అంటే 16వ వచనములో మీ పూర్వపు అజ్ఞాన దశలో అని అంటున్నాడు. ఇంతకుముందు మీరు రక్షణ పొందకముందు మీరు అజ్ఞాన దశలో ఉన్నారు. మీరు జ్ఞానము లేనివారు.
జ్ఞానము లేని వారు ఎవరు, జ్ఞానము గలవారు ఎవరు అంటే బాగా చదివినోళ్ళు జ్ఞానం గలవారు కాదు. బాగా డిగ్రీలు ఉన్నోళ్ళు జ్ఞానం కలిగిన వారు కాదు. వారు తెలివితేటలు కలిగిన వారు. మరి జ్ఞానం కలిగిన వారు ఎవరు అని అంటే ఎవరైతే దేవుని గూర్చిన రక్షణార్థమైన జ్ఞానం పొందుతారో వారు జ్ఞానము కలిగిన వారు. వారిని జ్ఞానులు అని పిలవచ్చు. కనుక పిహెచ్డి చేసిన అతడు రక్షణ పొందలేదంటే అతడు అజ్ఞాని, ఆమె అజ్ఞానురాలు. కనుక ప్రియులారా, చాలామంది ఈ లోకం చదువు బాగా చదువుతున్నారు కానీ దేవుని చదువు శూన్యమైపోయింది. దేవుని గూర్చిన విద్య శూన్యమైపోయింది. దేవుని గూర్చిన జ్ఞానం తగ్గిపోయింది. దేవుని గూర్చిన జ్ఞానం పొందాలంటే మనకి పుస్తకం ఉంది. ఇది దేవుని బడి, దేవుని ఒడి. ఇందులో కూర్చొని మనము దేవుని జ్ఞానం పొందుతున్నాం. దేవునికి స్తోత్రం. ఒకానొక దినాన అజ్ఞాన దశలో ఉండగా ప్రభువు తన విశేష కనికరం చొప్పున నిన్ను నన్ను చూసి కనికరపడినాడు ప్రభు. ఆయన మనసు కరిగిపోయింది. వీడు ఇట్లే ఉంటే నాశనం అయిపోతాడు, ఈమె ఇట్లే ఉంటే భ్రష్టు పట్టిపోతుందని చెప్పి దేవుడు ఏం చేశాడు? మనల్ని కనికరించి రక్షించాడు. కనుక ప్రియులారా, ఇది మన గత అనుభవము. చెప్పాలి, మన గత అనుభవం. అందరూ పలికితే బాగుంటుంది. మన గత అనుభవం. అమ్మ నాకు వినబడాలి. ఇదేంటి? మన గత అనుభవం. ఇప్పుడు రెండో విషయానికి వస్తే మన ప్రస్తుత అనుభవం. చెప్పండి, మన ప్రస్తుత అనుభవం. మన ప్రస్తుత అనుభవం ఏంటో ఒకసారి చదవండి. 6వ వచనం బాబు, 6వ వచనం. మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. ఈ వచనంలో 2 విరుద్ధమైన అనుభవాలు కనబడుతున్నాయి. ఒకటి ఆనందం, రెండోది దుఃఖము. చెప్పండి, ఒకటి ఆనందం, రెండోది దుఃఖము. కనుక మీరు మరలా జన్మించారు. అజ్ఞాన దశలో నుండి దేవుని విశేష కనికరం చొప్పున రక్షణ పొందారు. కనుక మీకు మంచి స్వాస్థ్యం సిద్ధపరచబడి ఉంది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. దీనినే రక్షణానందం అంటారు. చెప్పండి, ఏమంటారు? రక్షణానందం. ఏమ్మా, ఎంతమందికి ఉంది ఇది? రక్షణానందం. ఏమ్మా, మనం ఆనందంగా ఉన్నామో లేదో మనల్ని చూస్తే ఎట్టర్థమవుతుంది చెప్పండి బాబు, చెప్పాలి. ఏమ్మా, ముఖం చూస్తే అర్థమైపోతుంది. ఆనందంగా ఉన్నావా లేదా? నువ్వు రక్షణ పొందావా? పొందానంటే రక్షణలోనే ప్యాకేజ్ ఉంది. ఏంటది? ఆనందం ఉంది బాబు. తమ్ముడు వినాలి, అదేం చిత్రము. రక్షణ పొందాం కానీ ఆనందమే లేదు సార్. ఆనందం లేదు. మీలో కొంతమంది ముఖాలు చూస్తుంటే నాకు దిగులు పడుతుంది. ఏం కట్లుంది, ఏం ఆనందమే లేదు ముఖంలో, ఏం ఆయన అట్లున్నాడు, పెన్నం మాడిపోయినట్టుంది.
ఏమైందన్నా? ఆనందం. అందుకే దావీదన్నాడు, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు ప్రభువా. ఆనందం ఆవిరైపోతుంటుంది, జాగ్రత్త. ప్రియులారా, ఎందుకు ఆనందం ఆవిరైతుందంటే ఇక్కడే మళ్ళీ పేతురు చెప్తున్నాడు. ఎందుకు అంటే అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము మీకు దుఃఖము కలుగుతోంది అంటున్నాడు. మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఒకవైపు ఏమో ఆనందం ఉంది, ఇంకొక వైపు ఇప్పుడున్న బాధలు చూస్తుంటే ఏం కలుగుతుంది చెప్పండి? దుఃఖం కలుగుతుంది. మరి ఎందుకు ఆనందం లేకుండా పోతుంది అంటే ఈ దుఃఖము ఆనందాన్ని మింగి పడేస్తుంది. ఈ దుఃఖం ఏం చేస్తుంది? ఆనందాన్ని మింగి పడేస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. శ్రమలున్నాయి, శ్రమలను బట్టి దుఃఖం ఉంది. కానీ ఎంత దుఃఖమైనా దేంది పై చేయి ఉండాలి చెప్పండి? చెప్పాలి. ఆనందం ఉదే, దుఃఖం ఉదే? ఎందుకని మనలో ఆనందం పోయిందంటే దేంది పై చేయి అయింది? దుఃఖముది పై చేయి అయిపోయింది. జాగ్రత్త. కనుక ప్రియులారా, అమ్మలారా, ఏ విధము చేతనైనను మన రక్షణానందాన్ని కాపాడుకోవాలి. తగ్గిపోయిందంటే మనం ఏం చేయాలి? ప్రభువా, నాకు రక్షణానందం మరలా దయచేయి. నేను ఒక ప్రశ్న అడుగుతాను. మనలో ఎవరికైనా పౌలును మించిన శ్రమలు ఉన్నాయా? చెప్పండి. ఏమండి? లేవు. కానీ ఆశ్చర్యం ఏంటంటే పౌలు తన పత్రికలన్నింటిలో ఒక అలవాటు పదం, ఊత పదం, అనుభవ పదం వాడేవాడు. ఏంటంటే ఆనందించండి. ఏంటి చెప్పండి? ఆనందించండి. ఫిలిప్పీలు అందుకే అంటాడు ఆనందించండి అంటాడు. అంటే మనలాంటి వాళ్ళు ఎట్లా సార్ ఆనందం, ఇన్ని బాధలు ఉంటే అంటే మరలా చెప్పుదును ఆనందించండి. ఆయన దగ్గర ఉన్న జవాబు అదే. అక్క వింటున్నారా? అప్పుడప్పుడు సేవకుల దగ్గరికి వచ్చి బాధలు చెప్పుకుంటూ ఉంటారు. ఆనందించండి అంటే ఇన్ని బాధలు ఉన్నాయి సార్ అంటే ఇంకా మా జవాబు ఒకటే, ఏంటి? మరలా చెప్పుదును ఆనందించండి, అంతే. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఆనందం అనే మాట పౌలు తన పత్రికల్లో 30 సార్లు రాశాడు. ఎన్నిసార్లు? దాదాపు 13 పత్రికల్లో ఒక మాట 30 సార్లు, 30 times. అంటే దాని అర్థం ఏంటి? పౌలుకు కూడా దుఃఖం కలిగింది. తన శ్రమల్లో ఎంతో దుఃఖం పొందాడు. కానీ దుఃఖాన్ని మించిన ఆనందముతో, అది రక్షణానందం. ప్రియులారా, నిజంగా నువ్వు రక్షణ పొంది ఉంటే నీ ఆనందాన్ని ఈ శ్రమలు ఆర్పలేవు. చెప్పండి, ఆర్పలేవు. ఉదాహరణకు మన ఇంట్లో లేదా ఎక్కడన్నా గ్యాస్ లీక్ అయి మంట మండుతుందనుకోండి, ఒక బిందె నీళ్లు తెచ్చి పోస్తే మంట ఆగుతుందా? ఏమ్మా? అదే అన్నమాట. మన శ్రమలు, మన బాధలు, మన బలహీనతలు, మన దుఃఖాలు, ఇట్లా ఎన్నెన్న మన ఆనందం మీద చల్లినా దాన్ని మించినటువంటి ఫైర్ మనలో ఉంటే ఈ శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు. ప్రియులారా, ఇది థియాలజీగా మిగిలిపోకూడదు, థియరీగా మిగిలిపోకూడదు, టీచింగ్గా మిగిలిపోకూడదు. ఇది ఒక డైలీ ఎక్స్పీరియన్స్గా ఉండాలి. రిజాయిస్, ఆనందించండి. ఎందుకు మన సంఘంలో ఆనందంగా ఫేసులు కనపడలేదంటే
ఈ దుఃఖమే ఆనందాన్ని ఏం చేస్తుంది? గట్టిగా అక్క బలజ మింగేచ్చంది అని చెప్పి. ఎందుకు మింగేయాలి? అసలు ఆనందమే, దీన్ని ఎందుకు మింగేయకూడదు? పౌలు అన్ని శ్రమలున్నా వాటన్నిటిని మించిన ఆనందముతో ఉప్పొంగుతూ సాగిపోయినాడు. భక్తుడు పాట రాశాడు, ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం ఆనందం. వినేటప్పుడు కూడా ఎట్లా వినాలి? వాక్యం ఆనందంగా వినాలి. ఎట్లా వినాలి బాబు? చెప్పే ఆయన కూడా ఎట్లా చెప్పాలి? ఆనందంగా చెప్పాలి. అమ్మలారా, ఇది బాగా ధ్యానం చేయండి ప్రియులారా. పేతురు కూడా అంటున్నాడు, ఒకవైపు ఆనందం ఉంది మీలో, అదే సమయంలో ప్రస్తుత అనుభవం ఏంటంటే ఆనందిస్తున్నారు మరియు దుఃఖిస్తున్నారు. అయితే ఈ దుఃఖమును ఏది మింగేయాలి చెప్పండి? ఆనందం మింగివేయునుగాక. మింగేయాలి. ఇది ప్రస్తుత అనుభవం. ఇక్కడ ఇంకొక మంచి తలంపు ఏంటంటే, బాగా వినాలి బాబు, మళ్ళీ చదువు నాయన. 6వ వచనం పట్టి పట్టి చదవాలి, మాటలు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి అండర్లైన్ చేయండి. అవసరమును బట్టి అండర్లైన్ చేయాలి. అవసరమును బట్టి కనుక వినండి. ఈ శ్రమ నాకెందుకు? అవసరం. ఈ దుఃఖము నాకెందుకు? అవసరం. ఈ శోధన నాకెందుకు? అవసరం. ఈ రోగం నాకెందుకు? అవసరం. ఈ సమస్య నాకెందుకు? అవసరం. ఈ కీడు నాకెందుకు? అవసరం. దేవుడు అనుమతించాడంటే అది నీకు అవసరమని అనుమతించాడు. దేవుడు అనుమతించాడు, అది అవసరం. అవసరం అంటే మనకు ఒకటే గుర్తొస్తుంది, ఫిలిప్పీ 4:19. ఆహా, దేవుడు మీ ప్రతి అవసరము తీర్చును అంటే ఇంక చూడండి, లిస్ట్ అంతా వస్తుంది. ఓ బైకు, ఓ కారు, ఓ ఉద్యోగము, పిల్లలు, పెండ్లి, ఒక ఇండ్లు, ఓ ప్లాటు, బ్యాంకు బ్యాలెన్సు, హారము, బంగారు ప్రేమ ఉన్నోళ్ళు, ధన కనక వస్తు వస్త్ర వాహనాలే గుర్తొస్తాయి. మనం రాసుకోండి లిస్ట్ అంతా, కిందన్న రాసుకోండి, ఈ శ్రమ కూడా నాకు అవసరం. కనుక అవగాహన పెంచుకోవాలి. చాలాసార్లు లోకస్తుల్లాగా ఏంది అనవసరంగా ఇట్లా నాకు అనవసరంగా ఏంటి బాబు? అనవసరం కాదు అమ్మా, నీకు అవసరమని దేవుడు అది అనుమతించాడు. సరే, ఏం అవసరం తీరుతుంది ఈ దుఃఖముతో అంటే కింద అంటాడు, నశించిపోవు సువర్ణము. 7వ వచనం బాబు, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతకు కలుగుటకు కారణమగును. ప్రస్తుతం ఈ శ్రమ, ఈ దుఃఖం ఎందుకంటే ఈ అనుభవంలో నీవు శుద్ధ సువర్ణంగా మారుతావు, అందుకని దేవుడు అనుమతించాడు. అర్థం చేసుకుందాం, అపార్థం చేసుకో. సరే, మొదటి అధ్యాయంలో 3వ విషయం ఏంటి? మొదటిది మన గత అనుభవం, రెండోది మన ప్రస్తుత అనుభవం, మూడోది
మన భవిష్యత్తు అనుభవం. ఆహా ప్రియులారా వినండి, మనకు మంచి భవిష్యత్తు ఉంది. చెప్పండి, మనకు మంచి భవిష్యత్తు ఉంది. అందుకే ఈ భవిష్యత్తు గురించి ఏమంటాడు ఆ 3-4 వచనాల్లో? జీవముతో కూడిన నిరీక్షణ, లివింగ్ హోప్. లివింగ్ హోప్, మీకు నిరీక్షణ ఉంది. బీ హోప్ఫుల్, ఆశతో ఉండండి, నిరాశపడొద్దు. మనకు గొప్ప ఆశ ఉంది. ప్రియులారా వినండి, మనలోనికి మనం చూసుకుంటే, మన చుట్టూ చూస్తే మనకు నిరాశే కలుగుతుంది. కానీ మన ప్రభు వైపు చూస్తే మనకు నిరీక్షణ కలుగుతుంది. చెప్పండి, నిరీక్షణ కలుగుతుంది. ఇర్మియా కూడా విలాప వాక్యాల్లో అంటాడు, ఇక నాకు ఆశలు లేవనుకొంటిని. ఏమంటాడు? నాకు ఆశలు లేవనుకొంటిని, అయిపోయింది నా కథ, ఇక నాకేం ఆశ లేదన్నా. అయితే మళ్ళీ అంటాడు, ఇది చూడగా నాకు ఆశ పుట్టుచున్నది. ఆశ నీకెప్పుడు పుట్టింది అంటే, నువ్వెప్పుడైతే దేవుని వైపు చూస్తావో, నీ దృష్టిని దేవుని మీద స్థిరపరుస్తావో, నీ ప్రాణం లేచొస్తుంది, నీకు ఆశ పుడుతుంది, నీ హృదయం ఉప్పొంగుతుంది, నిరీక్షణతో నింపబడతావు. కనుక వినండి, నిరాశ వద్దు, నిరీక్షణ ముద్దు. ఏం చెప్పాను నేను? గట్టిగా నీరసంగా చెప్తున్నారు. ఏం చెప్పాను? అరవండి అన్నా. ఏంటి? నిరాశ వద్దు, నిరీక్షణ ముద్దు. ఎట్టి పరిస్థితుల్లో నిరాశ చేసుకోవద్దు. నీ కథ అయిపోలేదు. యోసేపు గుంతలో పడినాడు, అన్నలు అయిపోయింది అనుకున్నారు, కానీ దేవుడే అయిపోలేదురా, ఇక్కడే ఉంది మలుపు. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడినారు, రాజు అన్నాడు అయిపోయింది వీళ్ళ కథ అనుకున్నాడు. దేవుడు అన్నరే అయిపోలేదురా. దానియేలు సింహముల గుహలో పడినాడు, రాయి మూసి ఇట్లా అనుకున్నారు, అయిపోయింది దానియేలు కథ అని. వాళ్ళకు తెలియదు రేపు పొద్దున్నే వాళ్ళ కథ అయిపోతుందని. అబ్బో, గుంటలో పడిన యోసేపు కథ అయిపోలేదు, అగ్నిగుండంలో పడిన షడ్రక్ మేషక్ అబేద్నెగోల కథ అయిపోలేదు, సింహాల మధ్య పడిన దానియేలు కథ అయిపోలేదు. అంతకంటే పెద్దదా నీ కథ? చెప్పాలి, పెద్దదా? ఆఫ్టర్ ఆల్ ఎంత నీది వాళ్ళతో పోల్చుకుంటే. కనుక మన పెద్దలు పితరులు చెప్తున్నారే, నీ కథ అయిపోలేదు, మలుపు ఉంది, కామ ఉంది. కనుక ప్రియులారా, ఒకవేళ నా కథ అయిపోయింది సార్ అనుకుంటే, సరే అనుకో, అయితే ఒక్కసారి ప్రభు వైపు చూడు, నీ కథ మలుపు తిరుగుతుంది, మార్చబడుతుంది. ఈ మధ్య కాలంలో ఓ పాట భలే ప్రసిద్ధి చెందింది, స్థిరపరచువాడవు బలపరచువాడవు అని. అనుపల్లవి బాగుంది, ఏమైనా. అబ్బో, ఆ తర్వాత ఆ మాట భలే పట్టుకుంది, ముఖ్యంగా సామాన్య ప్రజలను. ఏంటమ్మా తర్వాత మాట? కథ మొత్తం, బాబో చెప్పాలి, కథ మొత్తం మార్చగలడు తమ్ముడు, మార్చగలడు. నీ కథ నా కథ మార్చగలడు. అప్పుడు మార్చి మహిమంతా తెచ్చుకొందువు నువ్వు. నీ కథ మార్చి తాను మహిమ పొందే దేవుడు. కనుక వినండి, మన నిరీక్షణ మామూలుది కాదు, అది జీవముతో కూడిన నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణ. లివింగ్ హోప్ ఫర్ ఎ డయింగ్ సోల్.
చచ్చిపోతున్నాము అనుకున్న వాన్ని బ్రతికించే నిరీక్షణ అది. గొప్ప ఉదాహరణ కలువరి శిలువలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యలో వేలాడుతున్నాడు. ఎడంవైపు ఒకడు, కుడివైపు ఒకడు వేలాడుతున్నాడు. ప్రియులారా, అటు ఇటు ఉన్న వాళ్ళ కథ ఇక అయిపోయిందంతే. ఏం నిరీక్షణ వాళ్ళకి? కానీ కుడివైపునున్నవాడు ఒక్కసారి యేసు వైపు చూచాడు. యేసు వైపు చూచాడు. వానికి ఏం కలిగింది? నిరీక్షణ కలిగింది. వాగ్దానం ఇచ్చాడు ప్రభు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. చచ్చిపోతున్న వానికి జీవముతో కూడిన నిరీక్షణది. బిడ్డలారా, అమ్మలారా, కనుక దేవుని పిల్లలు ఎప్పుడు నీలో నువ్వు చూసుకొని కుళ్ళిపోవద్దు, కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, నలిగిపోవద్దు. లేదా నీ చుట్టూ చూసుకొని ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. నీ ప్రభు వైపు చూస్తే నీ ప్రాణం లేచొస్తుంది. అదే నిరీక్షణ, అది జీవముతో కూడిన నిరీక్షణ. రండి, ఇలాంటి మాటే ఇంకొకటి ఉంది బాబు. ఇప్పుడు 20:21 చదువుతావా? 20:21 ఆయన మైకు జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిను, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలము యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును మీ నిరీక్షణయు దేవుని యందు ఉంచబడినవి. ఎవరి యందు మన నిరీక్షణ ఉంచబడిందండి? ఆయన ఎలాంటి వాడు? ఆయన రాజకీయ నాయకుడా? కాదు. ఆయన మామూలు మనిషా? కాదు. ఆయన ఎవరు? జీవము గల దేవుడు. మరియా మార్తలకు లాజరు సమాధిలో ఉండి 4 రోజుల శవం కుళ్ళిపోతుంటే నిరీక్షణ పుట్టించిన మహానుభావుడు. అమ్మా, అంతకంటే ఎక్కువ ఉన్నాయా నీ పరిస్థితులు? కనుక ఈ మాటలు వింటుండగా మనలో ప్రాణం లేచి రావాలి, ఉప్పొంగాలి. మీ విశ్వాసము నిరీక్షణయు ఎవరి యందు ఉంచబడినాయి? చెప్పండి. దేవుని యందు, యేసుక్రీస్తు ప్రభు. కనుక నంబర్ 1 పాయింట్ ఏంటంటే అవసరమైన శ్రమలు అని పెట్టుకొని ఒక 3 విషయాలు నేర్చుకున్నాం. మన గత అనుభవం, మనము రక్షణ పొందాం. రక్షణలోనే ప్యాకేజ్ ఉంది. ఏంటి? ఆనందం. అన్నా, ఆనందం ఉందన్నా. అక్క, ఏంటో ఆనందం లేని ఆత్మీయ జీవితం అలవాటైపోయింది. రొటీన్గా రావటం పోవటం అంతే. ఆత్మీయ విషయాల్లో శ్రద్ధ లేదు. ఒకసారి కాశిరెడ్డి అన్న గారు ఎప్పుడో అన్నారు, మా వాళ్ళు ఎక్కువ ఆదివారానికి అలవాటు పడ్డారన్నా అని. అంతే. ఆదివారం చచ్చి చెడి ముక్కి మూలిగి అతి కష్టం మీద వచ్చిపోతావు. నీకేడ ఆనందం ఉంటుంది? నీకు ఇవ్వడు దేవుడు. ఇలాంటి వాళ్ళకి ఇస్తాడా? ఏది శ్రద్ధ? ఏది భక్తి? ఏది ఆసక్తి? వారం కూడికలు హాజరవుతున్నావా? చిన్న సాకు చెప్పి తప్పించుకుంటావు. అందుకే మన ఆత్మీయ జీవితాల్లో ఎదుగు బొదుగు లేదు, ఆనందం లేదు. ఆసక్తి ఉంటే అన్నీ దొరుకుతాయి. ఆధునికత ఎక్కువైపోయింది, ఆత్మీయత అడుగంటిపోయింది. దేవునికి టైం ఇవ్వలేకపోతున్నాం, అందుకే ఇట్లా ఏడుస్తున్నాం.
అట్లే మగ్గుతావు, అట్లే ఏడుస్తావు, కానీ ప్రభు దగ్గరికి రావు. ఆసక్తి పెంచుకో, జాగ్రత్త. మన గత అనుభవం రక్షణ, అందులోనే ఆనందం ఉంది. మన ప్రస్తుత అనుభవం ఏంటంట, ఒకవైపు ఆనందం, రెండో వైపు దుఃఖం. దేన్ని ఏది మింగాలి చెప్పండి? మన దుఃఖాన్ని ఏది మింగాలి అమ్మా చెప్పాలి. మరి ఆనందం ఎవరిస్తారు? పొందాలన్నా వద్దా? అడగాలన్నా వద్దా? రావాలన్నా వద్దా? ఏడొస్తుంది నీకు? నిర్లక్ష్యం ఎక్కువైపోయింది, తోలుమందం ఎక్కువైపోయింది. మనం అప్పుడప్పుడు ఆ మెయిన్ చర్చెస్ వాళ్ళను నామకార్థ క్రైస్తవులని ఎగతాళి చేస్తుంటిమి. మన సంగతి ఏంటి? నామకార్థ విశ్వాసులు అంతే, నామధారులు అయిపోయినారు అంతా. ఇది కాదు, వాళ్ళు నామకార్థ క్రైస్తవులు, మనమేంటి? నామకార్థ విశ్వాసులు. ఏది ఆనందం? నీ దుఃఖాన్ని రక్షణానందం ఏం చేయాలి? మూడో విషయం చెప్పుకున్నాం, మన భవిష్యత్తు. మొదటి అధ్యాయం మన భవిష్యత్తు. ప్రియులారా, జీవముతో కూడిన నిరీక్షణ. మీ విశ్వాసం, మీ నిరీక్షణ ఎవరి యందు ఉంచారు? దేవుని యందు ఉంచారు. కనుక మన అంశంలో మొదటి పాయింట్ పూర్తయింది. అవసరమైన శ్రమలు అని పెట్టుకున్నాం. ఆ పేజ్ అక్కడికి ఆఫ్ చేసి కొత్త పేజీలోకి రండి. 2 అని రాసి అన్యాయపు శ్రమలు అని రాయండి. అన్యాయపు శ్రమలు పలకండి బాబు. ఏం చెప్పాను? మీకు ఎప్పుడు ఆనందం వస్తుందో అర్థం కావట్లేదు నాకు. రెండోది ఏంటమ్మా? అన్యాయపు శ్రమలు. ఏంటి ఇంత అన్యాయంగా మాట్లాడతారేంటి? కొంచెం గట్టిగా అరవండి. రెండోది ఏంటి? అన్యాయపు శ్రమలు. బాబు, ఇప్పుడు రెండో అధ్యాయానికి వద్దాం. రెండో అధ్యాయంలో కూడా ఒక అధ్యాయాన్ని ఒక 3 విషయాలుగా మనం విభజించుకుందాం. మొదటిది అపేక్ష. చెప్పండి, నాతో పాటు పలకాలి అమ్మా. మొదటిదేంటి? అపేక్ష. రెండోది అర్పణ. చెప్పాలి. మూడోది అభ్యాసము. చెప్పండి. మొదటిదేంటి? రెండో అధ్యాయంలో అపేక్ష, రెండో విషయం అర్పణ, మూడోది అభ్యాసం. ఇప్పుడు చదవండి. మొదటిది అపేక్ష. రెండవ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను, సమస్త దూషణ మాటలను మానుకోవాల్సినవి ఉన్నాయి ఇక్కడ. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ ప్రభు వాక్యం విషయమై శిశువులతో పోల్చాడు. ఒక పసిబిడ్డ తల్లి పాలను ఎంత ఆశిస్తుంది, అపేక్షిస్తుంది. మీరు కూడా దేవుని వాక్యాన్ని అంతగా అపేక్షించండి. ఎంత అల్లరి చేసే పిల్లోడినైనా వానికి ఒకటే మందు. తల్లి వెంటనే ఏం చేస్తుంది? పాలకేసుకుంటే చాలు, వాడు కుయ్ కుయ్ అని 2 సార్లు అంటాడు, ఇక సైలెంట్ అయిపోతాడు. ఎందుకు? పాలు దొరికినాయి. కనుక వినండి, బాగా వినండి. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక పాట రాశారు. మనసా నీకిది తెలుసా,
మారని జీవిత వరస, మానని జీవిత రభస. ప్రియులారా, మన ప్రాణము ఈ రభసలో, ఈ అల్లరిలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది, కేకలేస్తూ ఉంటుంది. ఈ ప్రాణం తపిస్తూ ఉంటుంది. మన మనస్సు లేదా మన ప్రాణం ఒక పసిబిడ్డ అనుకుంటే, ఈ పసిబిడ్డ అల్లరి చేస్తున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఈ బిడ్డకి ఏం పెట్టాలి? పాలు పెట్టాలి. ఏం పాలు ఇవి? వాక్యం అనే పాలు. నీ ప్రాణం తల్లడిల్లుతుందా? ప్రాణం అల్లరి చేస్తుందా? ఈ రభస తట్టుకోలేకపోతున్నాను అనిపిస్తుందా? ఇల్లు వదిలి పారిపోదామనిపిస్తుందా? ఎక్కడికి పోతావు? ఎక్కడ ఆశ్రయం ఉంది? మనస్సు అల్లరి పెడుతూ ఉంటుంది, ప్రాణము గడిబిడి అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? మనసా, ఎందుకు అల్లరి చేస్తావు? ఎందుకు తొందర చేస్తావు? ఎందుకు కేకలేస్తావు? పాలు పట్టుకో. ఏం పాలు ఇవి? గట్టిగా గట్టిగా. ఇప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికీ ఏం పడుతున్నాడు? గట్టిగా చెప్పాలి, గట్టిగా. పాలు పడుతున్నాడు. ఏం పాలు ఇవి? వాక్యం అనే పాలు. అమ్మాయి, అందుకే బాగా వినాలి. పాలు బాగా తాగితే పిల్లోని ప్రాణం నెమ్మది అయిపోతుంది, కడుపు చల్లగా అయిపోతుంది. వాడు తాగుతూ నిద్రపోతాడు. ఇంకంతే అయిపోయింది. వాడు నిద్రపోయినా లేదు చూసి చిన్నగా తల్లి ఏం చేస్తుంది? ఇక పడుకోబెడుతుంది. ఆహా, మన ప్రాణం నిమ్మలంగా ఉండాలంటే, మన ప్రాణం క్షేమంగా ఉండాలంటే, మన మనస్సు శాంతంగా ఉండాలంటే పాలు పట్టండి. ఏంటది? గట్టిగా అన్నా చెప్పాలి. పడ్డాడు. మరి వాక్యాన్ని ఎంతవరకు చదువుతున్నాం? ఎంతవరకు ధ్యానం? భక్తుడు అంటాడు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. రేయింబగళ్ళు పాలు పడుతుంటే ఇక ప్రాణం ఎట్లుంటుంది చెప్పాలి. గట్టిగా అరవండి అమ్మా. ఏమో సార్, ఇవేం మాకేం అలవాటు ఇవి, అట్లుంది ఏ వారం. మనం బాగుపడం ప్రియులరా. వాక్యం మీద మనలో తపన, ఆసక్తి పుట్టే కొద్ది. ఇంక ఇట్లా ఎన్ని మీటింగులు పెట్టినా నేను ఇంతే అంటే ఎవడేం చేయలేడు. మార్పు రావాలి, దిద్దుబాటు చేసుకుందాం. ఆహా, నా ప్రాణం నిమ్మలంగా, నిబ్బరంగా, నెమ్మదిగా, నా మనసు ప్రశాంతంగా ఉండాలంటే నిర్మలమైన పాలు. అపేక్ష. అపేక్ష అనే మాట చాలా లోతైన మాట. అంటే తహతహ. పిల్లోడు ఎట్లా ఆరాట పడతాడో, ఎట్లా అరుస్తాడో, ఏడుస్తాడో పాలు కొంచెం లేట్ అయ్యేసరికి, అట్లా అరవాలి నువ్వు. పొందుదుముగాక. అపేక్షించుడి. చెప్పండి, అపేక్షించుడి. అపేక్ష, అపేక్ష. ఈ అధ్యాయంలో రెండో మాట ఏంటి? అర్పణ. చెప్పండి, ఏంటి? అర్పణ. కింద ఏముందంటే, కింద 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ఏమర్పించాలంట? ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ఈ ఆత్మ సంబంధమైన బలులు ఒక 7 ఉన్నాయి. అది ఇప్పుడు సాధ్యం కాదు చెప్పడానికి. అందులో ఒక బలి లేదా యాగం ఏంటంటే ఆత్మ సంబంధమైంది, స్తుతి యాగము. చెప్పండి, ఏంటది? స్తుతి యాగము.
స్తుతి అనే బలి ఇది ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైంది కాదు. స్తుతి అనే బలి జిహ్వ ఫలము, నోటిలో నుండి ఏం రావాలి? స్తుతి రావాలి, అర్పణ. కనుక ప్రియులారా, 7 రకాల బలులు ఉన్నాయి. అందులో ప్రధానమైన బలి ఏంటంటే దేవునికి అర్పించాల్సింది స్తుతి, 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 ప్రైజ్, 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 ప్రైజ్. కనుక సంఘములోనే పాటలు కాదు, ఇంట్లో కూడా పాడుకోవాలి, ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకోవాలి, పని చేసుకుంటూ పాడొచ్చు, ప్రయాణం చేస్తూ పాడొచ్చు, నిద్ర వచ్చే వరకు పాడొచ్చు. స్తుతి చెల్లించు, చెల్లించు, చెల్లించు. పెద్దలు ఒక మంచి మాట అన్నారు, స్తుతి నీ స్థితిని మారుస్తుంది. చెప్పండి, స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఇంకా చెప్పాలంటే నీ కథ మొత్తం మారిపోతుంది. నువ్వు స్తుతిస్తూ ఉండు, దేవుడు నీ స్థితిని మారుస్తాడు. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. చెప్పండి, నీ పరిస్థితిని మారుస్తుంది. నీ స్థితి అంటే లోపలి విషయం, నీ పరిస్థితి అంటే నీ చుట్టూన్న విషయం. కనుక స్తుతి, ప్రార్థన ఏం మారుస్తాయమ్మా? నీ లోపల మార్పు, నీ చుట్టూ కూడా మార్పు. ఏమండి, ఎంతమంది ఈ స్తుతి అలవాటు ఉంది? నేను ప్రశ్న అడుగుతాను, అసలు చూడకుండా ఎన్ని పాటలు పాడగలవు నువ్వు? చూడకుండా, బుక్కు లేకుండా ఎన్ని పాటలు పాడగలవు? ఎన్నేండ్ల నుంచి పాడుతున్నావు? ఎన్నేండ్ల నుంచి పాటల పుస్తకం సంచిలో ఉంది, కానీ ఒక్క పాటన్న చూడకుండా పాడగలమా? ఒక భక్తుడు అన్నాడు, ఒక 500 పాటలు నేను చూడకుండా పాడగలను సార్ అన్నాడు. ఎన్ని పాటలు అన్నా? కనీసం ఒక 5 పాటలు చూడకుండా పాడగలిగినవి ఏమైనా ఉన్నాయక్క? చెప్పండి. హల్లెలూయా స్తుతి మహిమ పాడడానికి కూడా బుక్ చూస్తున్నారు. స్తోత్రము చెల్లింతుము, ఇవన్నీ ఇంకా యూనివర్సల్ సాంగ్స్. స్తుతియు మహిమ ఘనత నీకే. ఎంతమంది చూడకుండా పాడగలరు? అక్క చేయలేపారు, సంతోషం. నేను కూడా కొన్ని పాటలు కంఠస్థం చేసుకొని చూడకుండా పాడడం నేర్చుకుంటున్నాను. కొన్ని చూడకుండా పాడగలను, ఇంకా నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నాకు అర్థమైంది, నా స్తుతి నా స్థితిని మారుస్తుంది. నా స్తుతి నా స్థితిని మారుస్తుంది. అందుకే దావీదు ఈ కిటుకు అర్థం చేసుకొని ఆయన అంటాడు, నేను ఎల్లప్పుడూ అంటాడు. ఏమంటాడు? నేను ఎల్లప్పుడూ. ఇంకా అంటాడు, నా జీవిత కాలమంతయు అంటాడు. ఇంకా అంటాడు, అబ్బాయి నేనున్నంత వరకు నా దేవుని కీర్తిస్తుంటాను, స్తుతిస్తుంటాను. ఇంకా అంటాడు 40వ కీర్తనలో, నేను క్రొత్త కీర్తన రాస్తానంటాడు. కొత్త పాటలు రాస్తా. ప్రియులారా, ఆశ్చర్యము, 150 కీర్తనల్లో దాదాపు 75 కీర్తనలు దావీదువే. ఎవరివి? గట్టిగా ప్రియులారా, దావీదు స్థితి, దావీదు పరిస్థితి, అడుగడుగున ఆపదలు, శోధనలు, ప్రాణాపాయాలు, శత్రువులు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని 13 ఏండ్లు ఉరికినాడు సౌలు చేతులు పడకుండా ఉండటానికి. 13 ఏండ్లు ఉరికినాడు, పారిపోతున్నాడు. దావీదుకు అర్థమైంది, ఎలాగూ
అంటే నేను స్తుతిస్తుంటే నా స్థితి మారుతుంది, నేను ప్రార్థిస్తుంటే నా పరిస్థితి మారుతుంది. స్తుతి నీ లోపలి స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ చుట్టూ ఉన్న పరిస్థితిని గట్టిగా అరవండి మార్చుకుందామా లేదా, స్తుతిద్దామా లేదా, పాటలు చూడకుండా నేర్చుకుందామా లేదా. ఎప్పుడు బుక్కు చూస్తే తప్ప పాట రాకపోతే దరిద్రం అది. అలవాటు భక్తి, ఏదో చర్చికి వచ్చి అన్యాయం ప్రియులారేది, మనకు మనమే అన్యాయం చేసుకుంటున్నాం. ఎందుకు నీ స్థితి మారలేదు అంటే ఏమి లేదు, నీలో స్తుతి లేదు. ఎందుకు పరిస్థితి మారలేదంటే ప్రార్థన లేదు సరిగా. నీకే ఇంట్రెస్ట్ లేనప్పుడు దేవునికి ఎందుకు ఉంటుంది? అట్లా కాదు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించండి బాబు. 7 ఉన్నాయి, మీరు ధ్యానం చేసుకోండి. ధ్యానం అంటే సోమరితనం లేకుండా చదవటం అన్నమాట. వాక్యం విషయంలో కూడా సోమరోళ్ళం అయిపోయినాం, ఏదో విన్నజ్జాలని చెప్పి కొద్దిసేపు ఉపశమనం పొంది వెళ్ళటం. ధ్యానం ధ్యానం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ధ్యానం. కనుక రెండో విషయానికి వచ్చినప్పుడు ఈ అధ్యాయంలో అన్యాయపు శ్రమలు అనేవి కనబడతాయి. ఈ అధ్యాయమును 3 భాగాలుగా చేస్తే ఒకటేంటి అపేక్ష, రెండోది ఏంటి అర్పణ, మూడోది అభ్యాసం. ఇప్పుడు రండి రెండవ అధ్యాయం బాబు చదువునాన్న 19 దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినలా అది హితమగును. ఎవడైనను అన్యాయముగా శ్రమ. కనుక ఈ అంత్య దినాల్లో ప్రియులారా, ఒకటి అవసరమైన శ్రమలు మనకొస్తున్నాయి. రెండోది ఏంటి చెప్పండి, అన్యాయపు శ్రమలు. న్యాయం లేదండి లోకంలో, న్యాయము లేదు, అన్యాయం ఎక్కువైపోయి న్యాయం దొరకట్లేదు. ఎక్కడికి పోయినా న్యాయము దొరకట్లేదు. అంతెందుకండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు 6 సార్లు అధిపతుల ఎదుట నిలబడ్డాడు సిలువ వేయబడే ముందు 6 సార్లు. కానీ విచిత్రము, ఆయనకు న్యాయము జరగలేదు, ఆయనకు న్యాయం జరగలేదు. ఎంత అన్యాయం అంటే, పిలాతు అంటాడు, పిలాతు ఇతనిలో ఏ తప్పు కనపడట్లేదు నాకు అన్నాడు. ఏ తప్పు కనపడట్లేదు, కనుక ఏం చేయాలి? ఏ తప్పు లేనోన్ని న్యాయాధిపతి ఏం చేయాలమ్మా? ఇతను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేస్తున్నాం అనాలి. ఈ పిలాతు ఏమంటాడు తెలుసా? అరే బాబు, ఏంటి సార్ అంటే, ఏ తప్పు కనపడట్లేదురా. అవునా, మాకు తెలుసు అది, ఈయనలో ఏ తప్పు కనుక్కోలేమని. అలాగా అంటే అప్పుడు పిలాతు అంటాడు, ఏ తప్పు కనపడలేదు, పోయి సిలువ వేయండి అంటాడు. ఇదేంటండి? సిలువ వేసి చంపండి, ఇదేంటండి? ఏ తప్పు లేనోడిని ఏమంటున్నాడు? తీసుకుపోయి చంపేయండిరా. న్యాయమా ఇది? న్యాయమా ఇది? అందుకే యెషయా 53లో అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. నో జస్టిస్ డన్ టు జీసస్. నేను అనుకుంటాను, యేసుక్రీస్తు ప్రభువుకు జరిగినంత అన్యాయము ఏ మనిషికి జరగలేదేమో.
ఎంత అన్యాయం అండి ఇది, ఎంత అన్యాయం. ఏ తప్పు లేదు ఇతనిలో, తీసిపోయి చంపేయండి అంతే. అన్యాయం, అన్యాయం, అన్యాయం. కనుక ప్రియులారా, మనం కూడా ఈ లోకంలో తప్పదు. క్రైస్తవులకు అన్యాయంగా శ్రమలు, అన్యాయంగా చట్టాలు, అన్యాయంగా తీర్పులు, అన్యాయంగా దౌర్జన్యాలు. అయితే వినండి, మళ్ళా చదవండి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన యెడల సహించండి, సహించుకోండి, ఓర్చుకోండి, 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 సహించండి. సువార్తకి వెళ్తే ఒక పల్లెలో ఒక ఆడామె పేడ నీళ్ళు చల్లుతుంది కింద. ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో అదే పేడ నీళ్ళ బకెట్ వాళ్ళ మీద చల్లింది. అన్యాయం కదా ఇది. కొందరు ఆఫీసర్లు, డిగ్నిఫైడ్ ఆఫీసర్లు వెళ్ళి సువార్త చెప్తుంటే అక్కడున్నవారు చెప్పులు తీసుకొని చెంపల మీద కొడుతున్నారు చెప్పులతో. అన్యాయం కదా, అన్యాయం. ఇట్లా ఎన్ని అన్యాయాలో దేవుని పిల్లలకు, ఎన్ని అన్యాయాలు. అయితే భక్తుడు పేతురు అంటున్నాడు, ప్రియులారా సహించండి. ఏంటి? సహించండి. కనుక మనలో ఓర్పు పెరగాలి, సహనం పెరగాలి. వినండి, మనలో ఓర్పు పెరగాలంటే, సహనం పెరగాలంటే ఒక మంచి సూత్రం ఉంది. కనుక యు నీడ్ సమ్ మోర్ పేషెన్స్, యు నీడ్ సమ్ మోర్ ఇంకొంచెం ఓర్చుకోన్నా అక్క, ఇంకొంచెం ఓర్చుకోవడం నేర్చుకో. సహనములో సకల సుగుణములున్నాయి. ఓర్చుకుందాం. సహించుకోవడం చేతగాంతనం కాదు, అది గొప్ప మనసున్న వారి లక్షణం. ఓర్చుకో, ఆవేశం తగ్గించుకో, ఆలోచన పెంచుకో. సహిస్తేనే సంసారం, సహిస్తేనే సంఘము, సహిస్తేనే సేవ. ఎక్కడైనా పనికొస్తుంది సహనం, 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 సహనం. అందుకే ఒక ఆయన అన్నాడు, సహనం సకల సుగుణములకు రారాజు అని అన్నాడు. ఓర్చుకో అమ్మాయి, ఓర్చుకోమ్మా. నీ ఓర్పుతో నువ్వు గెలుస్తావు, నీ ఓర్పుతో నువ్వు విజయం సాధిస్తావు. మన సహనంతోనే లోకాన్ని జయిస్తాం, మన సహనంతోనే ఆత్మలను సంపాదించుకుంటాం. ఓర్చుకో. అయితే నాకు ఓర్పు చాలట్లేదండి, నాకు చాలట్లేదు, పెంచుకోవాలి. పెరగాలంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం జాగ్రత్తగా వినాలి, చదవాలి. బాబు వినండమ్మా. మనకు ఓర్పు పెరిగే మాత్ర ఇక్కడ ఒకటి ఉంది. 12:3. అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. అప్పుడు మీకు ఓర్పు పెరుగుతుంది. ఆయనను తలంచుకోండి. అమ్మాయి, ఎవరిని తలంచుకోవాలి మన శ్రమల్లో? చెప్పండి గట్టిగా. తలంచుకుంటే ఏం పెరుగుతుంది? గట్టిగా చెప్పండి. ఓర్పు పెరుగుతుంది. ఈ ఓర్పు అవసరమా కాదా? చాలా అవసరం. సంసారం నడవాలంటే ఏం కావాలి?
ఓర్పు. సంఘంలో ఏం కావాలి? కలిసిమెలిసి సాగాలంటే ఓర్పు. సేవలో ఓర్పు, ఉద్యోగంలో ఓర్పు, డ్యూటీలో ఓర్పు, బిజినెస్లో ఓర్పు. ఓర్పు 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 అంటే పల్లెటూరులో రైతు బండి మీద కూర్చొని ఎద్దులను నడిపిస్తూ చేతులు ఏం పట్టుకుంటాడు? పగ్గాలు పట్టుకుంటాడు. పగ్గాలు పట్టుకుని ఎక్కడన్నా దిగుమారు వస్తే అంటాడు, ఏమంటాడు? ఓ ఓ అని పగ్గాలు బిర్రుగా పట్టుకొని చిన్నగా దించుతాడు. పగ్గాలు వదిలేస్తే ఏమవుతుంది? బండి పల్టీ కొడుతుంది, బండి కింద ఈయన పడతాడు అంతే. ఓర్పు ఓ ఓ ఓ అనుకుంటా. ఆత్మీయ జీవితం నీ మనస్సుకు ఓర్పు అనే పగ్గాలు ఓ ఓ ఓ ఓ అనుకుంటేనే బ్రతుకు. పగ్గాలు వదిలేసావంటే బండి బోల్తా పడుతుంది, జాగ్రత్త. ఓర్చుకొనినా చెప్పండి. ఆయనను కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ దృశ్యం మన మనసులో ఉంటే ఓర్పు పెరుగుతుంది. ఇంకా మనంత ఓర్పు మనిషి ఇంకెవరు ఉండరు. సరే, మీరు అనొచ్చు, అంతేనా సార్, ఓర్చుకోవాల్సిందేనా? ఏం జరిగినా ఓర్చుకోవాల్సిందేనా? మనకు న్యాయం జరగదా? రండి. ప్రభువు అన్యాయంగా తీర్పు పొందాడు, అన్యాయంగా శ్రమలు పొందాడు. అయితే ఆయన ఒక మంచి పని చేశాడు. మంచి 23 ఆయన దూషింపబడి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ప్రభువుకు తెలుసు, ఈ లోకంలో నాకు న్యాయం జరగలేదు. అయితే న్యాయం ఎక్కడ దొరుకుతుంది? తండ్రి యొద్ద నాకు న్యాయం దొరుకుతుంది అని చెప్పి తన కేసును ఎవరికి ట్రాన్స్ఫర్ చేశాడు? తండ్రికి. మామూలుగా హైకోర్టులో న్యాయం జరగకపోతే కేసు ఆడిపోతుంది, చెప్పాలి, సుప్రీం. మరి మనకి ఎక్కడ న్యాయం జరగట్లేదు. అయితే మన కేసును ఎక్కడికి పంపించాలి? ప్రభువు దగ్గరికి, తండ్రి దగ్గరికి. ఆయన నీ కేసు విచారిస్తాడు, నీకు న్యాయం జరిగిస్తాడు. చెప్పండి, నీకు న్యాయము జరిగిస్తాడు. సరే, యేసుక్రీస్తు ప్రభువుకు ఏ న్యాయం చేశాడు తండ్రి అంటే వినండి. 3వ దినాన ఆయనను తిరిగి లేపాడు, అది న్యాయం. అంతేకాదు, తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టాడు, అది న్యాయం. అంతేకాదు, సమస్తమును ఆయన పాదముల కిందికి తెచ్చి పెట్టాడు, అది న్యాయం. కనుక ప్రియులారా, ఒకవేళ ఏ విషయములనైనా, ఒకవేళ ఇంట్లో కావచ్చు, సంఘములో కూడా కావచ్చు, నాకు అన్యాయం జరిగింది, అన్యాయంగా ఇట్లా చేశారు, అన్యాయంగా మాట్లాడారు అని అనిపిస్తే, లోకములో కావచ్చు, ఎక్కడైనా అన్యాయమైందంటే సహించు, నిరాశపడొద్దు. అయితే నీకెక్కడ న్యాయం జరగకపోతే నీ కేసు దేవుని పాదాల దగ్గర పెట్టు. ఆయన నీకు ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. రెండో విషయము, అన్యాయపు శ్రమలు. అంత్య దినాల్లో అన్యాయంగా శ్రమలు పడాల్సి వస్తుంది దేవుని పిల్లలు. అయితే పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, సహించండి, ఓర్చుకోండి. నా వల్ల కావట్లేదు ప్రభువా, అయితే సిలువ వైపు చూడు,
ఓర్చుకొనిన ఆయనను తలంచు. బా, కనుక ఎలాంటి మనిషికైనా సిలువను చూస్తే ఓర్పు కలుగుతుంది. అదే సమయంలో ఇక్కడ ఇంకొక హెచ్చరిక ఏంటంటే, ప్రియులారా అందరం జ్ఞాపకం పెట్టుకుందాం, నీ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందా? ఒకవేళ నీ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగింటే దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని దిద్దుబాటు చేసుకొని, ఎవరైతే నీ వల్ల అన్యాయం పొందారో వారికి న్యాయం చేస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, నిన్ను దీవిస్తాడు. అందుకే మీకాలో న్యాయముగా ప్రవర్తించుట ఇంతే కదా నేను కోరుకున్నా. ఒకటి, మనలో అన్యాయం లేకుండా చూసుకుందాం. ఇంట్లో అన్యాయం వద్దు, ఎవరే కానీ అన్యాయం వద్దమ్మా. అన్యాయంగా ఇంట్లో వాళ్ళని ఇతరులను బాధ పెడుతుంటే జాగ్రత్త, దేవుడు మెచ్చడు. సంఘంలో కూడా అన్యాయం వద్దు అన్న అక్క, అన్యాయం వద్దు, న్యాయంగా పోదాం. వ్యాపారంలో న్యాయం, ఉద్యోగంలో న్యాయం, లోకంలో న్యాయం, అన్ని చోట్ల న్యాయంగా ప్రవర్తిద్దాం. మన వంతు మనలో అన్యాయం లేకుండా చూసుకుందాం. ఒకవేళ మనం అన్యాయానికి గురవుతే సహించుదాము. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకుందాము. ఆయన ఎవరికి అన్యాయము చేయడు. న్యాయకర్త యెహోవాయే. చెప్పండి, న్యాయకర్త యెహోవాయే. ఈ అంత్య దినాల్లో అవసరమైన శ్రమలు. ఎందుకు ఈ శ్రమలంటే, ఇవి అంత్య దినాలు, ఇవి మనకు అవసరం. వాటి ద్వారా శుద్ధ సువర్ణంగా మారుతాం. రెండో విషయము, అన్యాయపు శ్రమలు. ఏంటండి అన్యాయం? ఇంత అన్యాయమా? సహించు. న్యాయముగా తీర్పు తీర్చుకునే దేవునికి అప్పగించు, నీకు తప్పక న్యాయము జరుగుతుంది. ప్రియులారా, అంత్య దినములకు అవసరమైన పత్రికలు కనుక వినండి. ఈ లోకం పోయే కాలములో ఉంది. ఇది ఉండే లోకం కాదు, ఉండే కాలం కాదు. దేవుని పిల్లలు, యాత్రికులు, పరదేశులు, పరవాసులు, వీఆర్ ఫారినర్స్ ఆన్ దిస్ ఎర్త్. కనుక అవసరమైన శ్రమలు అనుభవిద్దాం, శుద్ధ సువర్ణంగా మారుదాం. అన్యాయపు శ్రమలు సహిద్దాం, దేవుని దగ్గర న్యాయాన్ని పొందుదాం. ఇలాగున మిగిలిన విషయాలు కూడా సమయానుకూలంగా నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక.